బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సరైన సమాధానాలు ఇచ్చిందని మీరు భావిస్తున్నారా? 100కు 100% ఇచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువలు తీయలేదు ఇంకా. మీరు నీళ్లు ఎక్కడ ఇచ్చిండ్రు అనేది వారు ఇస్తున్న ప్రశ్న. వాళ్ళ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా మీ దగ్గర. 1531 కిలోమీటర్ల కెనాల్ సిస్టమ్ ఉంది. ఇంకా అక్కడక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్పాన్షన్ కావాల్సినవి ఇంకా చాలా పని ఉండొచ్చు. ఇట్ ఈస్ క్వైట్ కామన్. పని జరుగుతూ ఉంటుంది. ఎక్స్పాన్షన్ అనేది రెగ్యులర్ జరుగుతుంది. అందుకే చెప్పినాం, 10 సార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం మీతో. 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 208 కిలోమీటర్ల టన్నెల్సు, 1531 కిలోమీటర్ల కెనాల్సు, 140 టీఎంసీల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ, 240కి పైగా టీఎంసీల వాటర్ని మొత్తంగా వాడుకునేటువంటి ఒక వ్యవస్థ, మోర్ దాన్ 550 మీటర్స్కి వాటర్ని ఎత్తిపోయేటటువంటి ఒక శక్తి ఉన్నటువంటి ఒక వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం రూపంలో నిర్మించింది. ఇది అనేక సార్లు మీ ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోండి, ఇంకో మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, అన్ని వేదికల ద్వారా ఎవరెవరైతే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినో వాళ్ళందరికీ పదే పదే నిద్రలు లేపి చెప్పినా గుర్తుపట్టేంతగా జ్ఞప్తికి వచ్చేంతగా చెప్పినాం. అయినా కానీ నిద్ర, అదేదో సామెత ఉంది కదా, నిద్ర పడుకున్నవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము. అది కాంగ్రెస్ పరిస్థితి. అని వాళ్ళ పేపర్లో ఒక వార్త వచ్చింది. కవిత వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అంటే కేసీఆర్ పట్టించుకోలేదు. చూసినా మీరు ఆ వార్త? చూసినాను. ఏందని నిజమేనా? అది ఇప్పుడు ఒకటండి, అది పేపర్లు రాయొచ్చు, ఇంకోటి రాయొచ్చు, కానీ రాజకీయంగా కొంతమేరకు ఏమో సంచలనాత్మకంగా అనిపించే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈ చర్చకు దానికి ఏం సంబంధం లేదు కదా. అంటే వీటితో పాటుకు వచ్చిన వార్త. ఎవరికి దోచింది వాళ్ళకి రాస్తారు. అంటిల్ అన్లెస్ కన్సర్న్డ్ ఇండివిజువల్స్ దాన్ని కన్ఫర్మ్ చేసేంత వరకు, దాని ఇంపాక్ట్ ఉంటుంది అన్నంత వరకు మాట్లాడుకోవాలి. కానీ ఇది కాళేశ్వరానికి సంబంధించిన చర్చ కదా, దాంట్లో ఏముంటుంది. కానీ అది ఇక్కడ జరిగిన 2 విషయాలు. ఒకవైపున కాళేశ్వరం పైన చర్చ జరుగుతుండగానే ఇంజనీర్లపైన ఏసీబీ దాడులు 150 కోట్లని 300 కోట్లని ఒకవైపున చర్చ జరుగుతున్నది. దేనికి ఇండికేషన్? కూర్చొని ఒకటి విషయం ఏంటంటే, అధికారులలో అవినీతి, వ్యవస్థలలో అవినీతి గురించి లేదు అని చెప్పుకుంటే గొంగట్ల అంటారు కదా, అదే గొంగట్టుండి అన్న మెతుకు అది ఎంట్రిక. కాబట్టి నేను లేదు, మనమంతా బ్రహ్మాండంగా గంగా పునీతులు ఉన్నారని చెప్పి నేను చెప్పాను. నేనే స్టేట్మెంట్ ఇచ్చాను ఒక్కొక్కసారి గతంలో. నిజంగా బ్లాంకెట్ అప్రూవల్ ఏసీబీకి ఇస్తే పరిస్థితులు వేరేలాగుంటాయి, ఆఫీసర్లలో అధికారులు దొరకనే మాట మాడుకున్నాం చాలాసార్లు మనం. అంటే అందరినీ మనం అంటలేము. రోజు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఏసీబీ దాడుల్లో అనేక మంది అధికారులు దొరికినారు. అంటే ఆయా అధికారులు ఉన్నటువంటి శాఖల మంత్రులు మొత్తంగా ముఖ్యమంత్రి గారే బాధ్యుల, వారి యొక్క భాగస్వామ్యంతో అవినీతి జరిగినట్ట. అధికారులలో అవినీతి అక్కడక్కడ ఉంది, చట్టం ప్రకారం వాళ్ళు దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఏ వర్క్ స్టేషన్స్లో పనిచేసిండ్రో దానికి అనుగుణంగా వాళ్ళ ఆదాయ మార్గాలు ఉంటే దొరకబడుతుంది. కానీ అంత కాళేశ్వరంతో లింకప్ అయిన వాళ్ళే ఉన్నారు, అది గమనించాల్సిన విషయం. ఇప్పుడు కాళేశ్వరంతో పాటు ఈ మధ్య కాలంలో మండల ఆఫీసులలో దొరికినరు, కలెక్టర్ ఆఫీసులలో దొరికినరు, పోలీస్ ఇన్స్పెక్టర్లు దొరికినరు. మొన్న ఒక ఆయన ఐఆర్ఎస్ అధికారి, ఐఆర్టీఎస్ అధికారి, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పెద్ద ఆయన దొరికిండు ఒక ఆయన. అన్ని స్థాయిలలో దొరుకుతున్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే అదనపు ఆదాయం అనేది హక్కుగా భావించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి మనం వ్యవస్థలు ప్రతిరోజు పట్టుకునే ప్రయత్నం చేయడం తప్పితే మొత్తంగా రూపుమాపే ప్రయత్నం జరగాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు ఏసీబీ దొరికిన తర్వాత కూడా చాలామంది పెద్ద విషయంగా భావించినటువంటి పరిస్థితులుగా మాడుకుంటున్నారు. కామన్ అన్నట్టు మాడుతుంటే ఏం చేస్తాం? వెరీ కామన్ అన్నట్లు అయిపోయింది. దానికి ఏం చేస్తామండి? నేనేమంటున్నా, ఇట్స్ అబౌట్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ. కాబట్టి దానికి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. వ్యవస్థలల్లో అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి ట్రాప్స్ జరిగినప్పుడు దొరుకుతుంటారు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ప్రూవ్ చేయడానికి చూడండి, ఏసీబీ దాడులు జరుగుతున్నాయి, 300 కోట్లు, 150 కోట్లు. ఇది పబ్లిక్లోకి ఎలాంటి మెసేజ్ను, ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? నేను ఉన్నప్పుడు ఒక అభిప్రాయం నేర్పించడం కోసం ఒకరు ప్రయత్నం చేసినప్పుడు కొంత నేను దానివల్ల జరిగింది అనట్లేదు, నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక అభిప్రాయం ఎట్లా ఉంటుంది అంటే, ఒక అభిప్రాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తే కొంతవరకు సఫలితంగా అవుతుండొచ్చు. ఎందుకంటే ఒక విషయం చెప్పినప్పుడు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, కానీ వాస్తవం చెప్పే బాధ్యత మా మీద ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అదొక వ్యవస్థలో పనిచేసిన కొంతమంది దొరికినారు అనుకోండి, మరి ఈ మధ్యకాలంలో దొరికిన వాళ్ళందరూ, అచ్చా మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేరువేరు శాఖలలో దొరికిన వాళ్ళందరూ, మున్సిపల్ శాఖలో దొరికినారు, రెవెన్యూ శాఖలో దొరికినారు,
ఫైర్ సర్వీసెస్లో దొరికినరు, రకరకాలుగా దొరికినరు. మరి అన్నిట్లల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుందా? అది ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ దట్ విల్ గో ఆన్, దిస్ విల్ గో ఆన్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణ, ఈ చర్చ బీఆర్ఎస్కు భవిష్యత్తుకు ఇది నష్టం కలిగించేది అనుకుంటున్నారా, లేకపోతే కనుక కానే కాదు ప్రజలు పట్టించుకోరని మీరు భావిస్తున్నారా? పోయిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా కొంత ప్రయత్నం చేసినారు. రూరల్ మాసెస్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత దాని ఇంపాక్ట్ మాకు ప్రతికూలంగా ఉండే విధంగా వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. నేను అది ఒప్పుకుంటాను. కానీ ఇవాళ ఈ అంశం గురించి ప్రతిరోజు బాహాటంగా, బాజాప్తా, బలంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి, అధిష్టానం నుంచి మొదలుపెట్టి, కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి మా అందరి వరకు ప్రజాబాహుల్యంలోకి పోయి ప్రజల ద్వారా, మీ ద్వారా వెళ్ళినప్పుడు చెప్పే ప్రతి అంశాలు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి విష ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఒకటి విష ప్రచారం, రెండు పెద్ద ఎత్తున హామీలు. ఈ రెండు ఇచ్చిండ్రు. కొన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయినరు. అది హైదరాబాద్ నగరంలో ఒక సీటు కూడా రాలేదు, అది వేరు సంగతి అనుకోండి. కానీ ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. కాళేశ్వరం అంటే ఏంది అని అవగాహన వచ్చింది. కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీళ్ళు రాదంటారు. అసెంబ్లీలో వాళ్ళ ఇంజనీర్లే 20 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు దొరికినాయి దాంతో అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లోనే ఉంటుంది. నిన్న మళ్ళీ దాంట్లోనే ఆ టోటల్ ప్యాకేజీలో భాగంగా ఉండేటువంటి గంధమల్ల రిజర్వాయర్కు ఆయన శంకుస్థాపన చేసిండు. మరి కాళేశ్వరం మొత్తం వృధా అనుకుంటే గంధమల్లకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? కాళేశ్వరం మొత్తంలో మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల ద్వారా ఇటు ఎల్లంపల్లికి, శ్రీరామ్ సాగర్కు పికప్ చేయడం అనేది ఒక అంశం మాత్రమే. ఒకవేళ మొత్తం వర్షాలు బాగా వచ్చి ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లికి వీటన్నిటికి నీళ్ళు వస్తే మేడిగడ్డ నుంచి పికప్ చేయకుండానే, వాటర్ లిఫ్ట్ చేయకుండానే ఈ వ్యవస్థను మొత్తం వాడుకోవచ్చు కదా. కింద ఉన్నటువంటి ఒక పంపింగ్ స్టేషన్స్, రిజర్వాయర్సు టిల్ కొండపోచమ్మ సాగర్, దాని కింద ఉన్నటువంటి కొన్ని వేల చెరువులను నింపుకోవచ్చు, చెక్ డ్యామ్లను నింపుకోవచ్చు, కాలువలలో మనం ఇది చేసుకోవచ్చు. యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ కదా. కాబట్టి వాళ్ళ యొక్క విష ప్రచారాన్ని ఇప్పుడు చాలా బలంగా తిప్పికొడుతున్నాం, ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. కానీ ఇదే సందర్భంలో అంటే ఎల్లంపల్లి నుంచి పైకి అని మీరు అన్నారు కదా, నిజంగానే ఆనాడున్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అప్పటికి 6-7 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది తమ హయాంలో వారన్నమాట. 65,000 కోట్ల రూపాయలు వృధా అయింది అని అన్నారు వారు. ఎట్లయితే అండి, నాకు తెలిసి వాళ్ళే 16,000 కోట్లు 20,000 కోట్లు అప్పుడు అన్నారు. దాన్ని మళ్ళీ ఇంక్రీజ్డ్ 30-35,000 కోట్లు కదా అన్నారు. ఎట్లా వృధా అవుతుందండి? బేసికల్లీ 2015 ఆ ప్రాంతంలో మనం మాట్లాడుకున్నటువంటి యొక్క ప్రైసెస్, అప్పటి ప్రైసెస్ ఎట్లా సేమ్ ఉంటాయండి? ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అనేది ప్లస్ దానికి దీనికి ఏం తేడా? అది 16 టీఎంసీల కోసం ప్లాన్ చేసింది స్టోరేజ్కి, ఇది 140 టీఎంసీస్కి. అది 160 టీఎంసీ వాడుకునేటువంటి ప్రాజెక్టు, ఇది 240 టీఎంసీ వాడుకునే ప్రాజెక్టు. మీకు ఒకవేళ అన్ని వర్షాలు బాగా వచ్చి బ్రహ్మాండంగా ఉంటే ఒకలాగా ఉండే ప్రాజెక్టు అదైతే, కరువు వచ్చినా కానీ ఒక 1-2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు మొత్తంగా వ్యవస్థను తట్టుకోగలిగే విధంగా నీటిని పికప్ చేసుకోవడం, లిఫ్ట్ చేసుకోవడం, స్టోరేజ్ చేసుకునేటువంటి బ్రహ్మాండ వ్యవస్థ నిర్మించింది ఇక్కడ. దానికి దీనికి పోలికే లేదంటున్నా మీకు. తమ్మిడిహట్టి దగ్గర మన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదో ప్లాన్ చేసినరో దానికి కాళేశ్వరానికి అసలు మనం పోలిక కూడా చేయకూడదు. ఇట్స్ ఫార్ బిగ్గర్ దాన్ దట్ ప్రాజెక్ట్. కాబట్టి వాళ్ళేది ఇప్పుడు దాన్ని మళ్ళీ చాలాసార్లు చెప్పినాము. ఎందుకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు, ఎందుకు రీఇంజనీరింగ్ చేశారు, ఎందుకు కాస్ట్ ఎస్కలేషన్ అయింది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాము, ఇవన్నీ మళ్ళీ నేను డీటెయిల్స్ మళ్ళీ గంట అవుతుంది. ఇవన్నీ ప్రజాబాహుల్యంలో ఉన్నాయి.